తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ సాగుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పెట్టిన అత్యవసర మీటింగ్ వెనుక అసలు కారణమేంటి? ఇది కేవలం రాజకీయ చర్చ లేదా లిక్కర్ స్కామ్, సిట్ దాడులకి సంబంధం ఉన్నదా? కేసీఆర్ గారు సాధారణంగా సమావేశాలు చేయరు. బుక్స్ చదవడం, ఒంటరిగా ఆలోచించడం ఇష్టపడే నేత. అలాంటి ఆయన ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వంటి కీలక నేతలతో ఉదయం నుంచి రాత్రి వరకు సమావేశమవుతే ఖచ్చితంగా సీరియస్ అంశం ఉంటుంది. మీటింగ్ లో రెండు విషయాలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం కోసం సోషల్ మీడియా ప్రణాళిక, బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే నిర్ణయం. కానీ ఈ రెండు విషయాల కోసమే 15 గంటల మీటింగ్ అవసరమా అనేది పెద్ద ప్రశ్న. అదే రోజు ఆంధ్రప్రదేశ్ SIT అధికారులు హైదరాబాద్ వచ్చి భారీగా డబ్బు డంపులు పట్టుకున్నారు. 500 రూపాయల నోట్ల కట్టలు, ప్యాకెట్లలో క్యాష్, దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్, చాణక్య ఇతరులు ఇచ్చిన సమాచారంతో దాడులు జరిగాయి. ఈ డబ్బు 2024 ఎన్నికలకే సంబంధించిందని అనుమానం. 2023లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దరెడ్డి హైదరాబాద్ వచ్చి టిఆర్ఎస్ గెలుపు కోసం డబ్బు పంపిణీ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. IPAC సర్వేలు, ఫండింగ్, బినామీ ల్యాండ్ డీల్స్. ఒక లేడీ మంత్రి హైదరాబాద్ లో 1600 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం. టెలిగ్రామ్, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈ మొత్తం సమాచారం ప్రభుత్వానికి ముందే తెలిసే అవకాశం ఉంది. ఒక జర్నలిస్ట్ వీడియో ప్రకారం బినామీ భూముల డాక్యుమెంట్లు శ్మశానంలో గోయిల్లో దాచినట్టు ఆరోపణ. ఇది సినిమా కాదు, నిజంగా జరిగినవే అంటూ రాజకీయ విశ్లేషకుల వాదన. లిక్కర్ స్కామ్ అంటే కవిత గుర్తొస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా మాగుండ శ్రీనివాస్ రెడ్డి, శ్రావణరావు పేర్లు వినిపించాయి. వీళ్ళందరూ దుబాయ్ లో కలిసి ఉన్నారన్న ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఉన్నట్టు సమాచారం. మరి ఈ సమావేశం కేవలం రాజకీయ వ్యూహాల కోసమేనా, లేదా హైదరాబాద్ లో జరుగుతున్న డబ్బు తనిఖీలు, లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారా? అన్నీ లింక్ చేస్తే చాలా ఆసక్తికరమైన రాజకీయ మిస్టరీ బయటపడుతోంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మా DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి.